చెప్దాం మేడం. వందే జగద్గురు దివ్యాత్మ స్వరూపులైన ధ్యానులందరికీ, అలాగే మనకి ధ్యాన విధానం అందించినటువంటి గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, బుద్ధ భగవానునికి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కాకినాడ కాలువ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, వేదికను అలంకరించినటువంటి ఎందరో మహానుభావులు అందరికీ పాదాభివందనాలు సమర్పించుకుంటూ, ఈరోజు భగవద్గీత కార్యక్రమం 7వ రోజు, అలాగే 41 రోజుల ధ్యాన క్లాసుల యొక్క సెలబ్రేషన్కు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు డ్యూటీ వెంకటేష్ మేడం. బోర్డులో చూసుంటారు, చదువురాను తెలియదేమో అని చెప్పుకుంటున్నాను. అంటే ఎంత సామాన్యుడు అంటే అతి సామాన్యుడు మేడం. ఒక రైతు కుటుంబంలో పుట్టినా నేను. కనీసము ఒక ఉన్నతమైనటువంటి కులంలో కూడా జన్మించింది, శూద్ర కులంలో పుట్టినా. కానీ ఈ రకంగా సామాన్యమైనటువంటి కుటుంబాల్లో జన్మించినటువంటి వాళ్ళు కూడా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి భగవద్గీతలు చెప్పడానికి సాధ్యమవుతుందా? అవుతుందా మేడం? అవుతుంది. ఎప్పుడైతుంది? ధ్యాన సాధన చేస్తే అవుతుంది. ఎందుకంటే ఈ సాధన బలం ఉంటుంది. ఇంకోటి ఏమంటే, మహానుభావుడు మిత్రత్వం అనే దాన్ని ఇచ్చినాడు మేడం. మనకు ప్రతి ఒక్కరితోనూ ఎప్పుడైతే మనం మిత్రత్వంగా ఉంటామో, ఒకరినొకరు మనం సహకరించుకుంటూ అద్భుతంగా మనము ఈ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళినప్పుడు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతాం మేడం. నేను వాస్తవంగా 10 ఏళ్ల కిందట భగవద్గీత చెప్పాలని మొదలుపెట్టినప్పుడు, అప్పుడు 6వ సప్తాహమో 5వ సప్తాహమో రుద్రంపేట శ్రీనివాసులు గారు అప్పుడు నాకు పరిచయం అయినారు. మిత్రత్వం ఆయన రుద్రంపేటలో పెట్టేప్పుడు మొట్టమొదట అప్పటి నుంచి ప్రతి ఒక్క 41 రోజుల ధ్యాన తరగతుల్లో కూడా నన్ను ఆయన నాకు చెప్పి భగవద్గీత నాతో చెప్పించి, ఇంతగా నేను భగవద్గీత చెప్పడానికి అద్భుతంగా నాకు తోడ్పాటు ఇచ్చినటువంటి మహానుభావుడు రుద్రంపేట శ్రీనివాసులు మేడం. అదేవిధంగా వేదికను అందించినటువంటి మహానుభావుడు ఆయన కూడా నాకు సూర్యనారాయణ సార్ కూడా ఎప్పుడు కనపడినా కూడా, సార్ మీ భగవద్గీత మాకు బాగుంటుంది సార్, అది ఇది అని చెప్పి ఆ విధంగా నన్ను పాండరంగ సార్ కానీ, ఆ సూర్యనారాయణ సార్ కానీ ఈ విధంగా ప్రోత్సహించడం వల్లనే ఈ విధంగా నేను చెప్పగలుగుతున్నాను మేడం. ఏ మాస్టర్ అయినా కానీ కాక ఈ విధంగా ఎదగలుగుతాడు. సాధన ఎప్పుడైతే మనము అద్భుతంగా సాధన చేస్తామో ఆటోమేటిక్గా ఎవరైనా కానీ ఎదగలుగుతారు మేడం. అందుకే ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన, తర్వాత బుద్ధ భగవానుడు చెప్పిన, తర్వాత ఇప్పుడు అవతరించినటువంటి పత్రిజీ గారు చెప్పినా కూడా ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా, అది మేడం. అందుకనే భగవద్గీతలో ముఖ్యమైనటువంటి సందేశము ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అంటాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలయా, నిన్ను నేను ఉద్ధరించలేనంటాడు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ ఆత్మనో బంధు, ఆత్మైవ రిపురాత్మన అంటాడు. నాయన ఏ మానవుడైనా కానీ కాక తన ఆత్మతో ఆత్మను ఉద్ధరించుకోవాలా, ఆత్మను అధోగతి పాలు చేసుకోకూడదు. రెండోది. మూడోదేమి, ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మకు ఆత్మే శత్రువు. 2 ఆత్మలు చెప్తాను మేడం. ఏం సార్ 2 ఆత్మలు ఉన్నాయా? ఒక ఆత్మ గురించి చెప్తా ఉంటేనే, ఒక ఆత్మ గురించి తెలుసుకునేది మాకు చాలా బరువుగా ఉంటే 2 ఆత్మలు చెప్తా ఉండరే అంటే
ఈ శ్లోకంలో ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మతో ఆత్మరుద్రి ఉద్ధరించుకోవయా అన్నాడు. ఏమి రెండు ఆత్మలంటే, ఒకటి మనస్సు, రెండు జీవుడు. లోపల ఉండేటువంటి శరీరం మనమనేటువంటి స్థితిలో ఉండేటువంటి జీవుడు జీవో బ్రహ్మైవనాపరహ అంటే తను తాను బ్రహ్మంగా తెలుసుకోవడమే తను తాను ఉద్ధరించుకోవడం. అంటే ఒకటి మనస్సు, రెండోది జీవుడు. ఈ రకంగా ఎప్పుడు ఉద్ధరించుకోగలుగుతాడు? తన మనస్సును తను సంస్కరించుకున్నప్పుడు, తన మనస్సును తనకు శత్రువుగా కాకోకుండా మిత్రుడుగా మార్చుకున్నప్పుడు అప్పుడు తను తాను ఉద్ధరించుకోగలుగుతాడు. అందుకనే ఆత్మకు ఆత్మే శత్రువు, ఆత్మే బంధువు అన్నాడు. నీ మనస్సే, మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సే మనకు మిత్రుడు. బయట మిత్రులు శత్రువులు ఇవ్వలేరు మేడం, మన లోపలే ఉండాలి. మన లోపల ఉండేటువంటి ఆ మనస్సును మనం మిత్రుడుగా మార్చుకోవాలంటే ధ్యాన సాధన మనము క్రమం తప్పకుండా ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తా పోతామో మన మనస్సు మనకు మిత్రుడుగా తయారవుతాడు. ఏ మార్గంలో? జీవో బ్రహ్మైవనాపరహ, జీవుడు తను తాను బ్రహ్మము అని తెలుసుకునేటువంటి విధానంలో, ఆ ధ్యాన సాధనలో మన మనస్సు మనకు మిత్రుడుగా తయారవుతాడు. లేదంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో మనల్ని తిప్పుతూ మనకు శత్రువుగా మారిపోతాడు. అందుకనే మన మనస్సుని ఏ విధంగా మనం సంస్కరించుకుంటాము అనే దాన్ని బట్టే మనం ఏమిటో మనం తెలుసుకుంటామా లేదంటే లేదా అనేటువంటిది ఆధారపడుతుంది మేడం. అందుకనే 5వ అధ్యాయంలో చెప్తాడు మేడం, కర్మ సన్యాస యోగం అని చెప్పి కర్మాచరణలో ఉంటూ కర్మలు చేస్తూ కర్మలలో తగులుకోకుండా ఈ యొక్క నేను ఆత్మను అని చెప్పి తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని పొందేదానికి మానవుడు అద్భుతమైనటువంటి ఆ విధానాలు 5 రకాలైనటువంటి సాధనలు చెప్తాడు మేడం. ఈ 5వ అధ్యాయంలో, నాయన అర్జున, నకర్తృత్వం నకర్మ అని లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అంటాడు. నాయన అర్జున, లోపల ఉండేటువంటి ఆ తత్వము కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏది లేదయ్యా. కర్మలతో కానీ కర్మల యొక్క సంగముతో కానీ సంబంధించినటువంటిది కానే కాదు. మరి ఇదంతా జరుగుతూ ఉంది కదయా, చేస్తూ ఉన్నాడు కదా, ఇది నేను అనుకుంటాను కదా అంటే ఇది కేవలం స్వభావస్తు ప్రవర్తతే. ఇది స్వభావంతో ఆ విధంగా తను భావిస్తూ ఉన్నాడయ్యా. అనేక జన్మలుగా తను జీవించినటువంటి జీవిత విధానానికి సంబంధించినటువంటి కోరికలతో తను ఉండడం వల్ల ఆ విధంగా భావిస్తున్నాడే కానీ లోపల ఉండేటువంటి తనకు ఈ కర్మలతో కానీ కర్తృత్వం కానీ ఆ ఫలాల సంగముతో కానీ భోక్తృత్వం కానీ ఏది కూడా అంటవయ్యా అన్నాడు. నకర్తృత్వం నకర్మ అని లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఇది ఫలాలతో సంయోగం అని ఏది లేదయ్యా లోపల ఉండే జీవునికి. వాస్తవంగా లోపల ఉండేటువంటి జీవుడు బ్రహ్మమే మేడం, కానీ తను ఈ యొక్క శరీరానికి ప్రభువైనటువంటి తనేమిటో తను తెలుసుకోకపోవడం వల్ల నౌకరుగా ఉన్నాడు. ఎందుకు తెలిసిన? ఈ లోపల ఉండేటువంటి ప్రభువుకు ఉండేటువంటి పరివారం ఏదైతే ఉందో, ఈ శరీరం కానీ ఈ ఇంద్రియాలు కానీ ఈ మనస్సు కానీ ఈ పరివారం అనేటువంటిది తన చెప్పు చేతుల్లో లేదు, తను చెప్పినట్లు వినడంలే. అందుకనే ఏదైతే ప్రభువుగా ఉండవలసినటువంటి ఆ యొక్క జీవుడు ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు? నౌకరుగా తయారైపోయినాడు. అందుకనే తన్ను తాను తెలుసుకోవాలంటే నాదత్తే కచ్చజిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి చంతవహ అంటారు. ఈ ఉండేటువంటి జీవుడు ఆ బయట జరిగేటువంటి పాపంతో కానీ పుణ్యంతో కానీ సంబంధమే లేదయ్యా. ఈ యొక్క జ్ఞానము అనేటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ అజ్ఞానం అనేటువంటి స్వభావం ఆవరించడం చేత జీవులు మోహితులవుతూ ఉన్నారు. ఇది నేను చేస్తున్నాను, నేను పొందుతూ ఉన్నాను అనేటువంటి భావానికి వాళ్ళు లోనయ్యి ఆ భావమే బంధంగా మారిపోతూ ఉంది. అందుకనే నాదత్తే కచ్చజిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇది ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ఈ స్వభావం అనేటువంటి అజ్ఞానం ఆవరించడం చేత జీవులు మోహితులవుతూ ఉంటారయ్యా. ఎవడి పాపాన్ని నేను తీసుకోవడం లేదు, ఎవడి పుణ్యాన్ని కూడా లోపల ఉండేటువంటి జీవుడు తీసుకోవడం లేదు. అది మేడం.
మరి ఇది ఏ విధంగా దొరుకుతుంది అంటే ఏ విధంగా దొరుకుతుంది మేడం? బయట చేసుకునేటువంటి మార్పులు చేర్పుల వల్ల జరుగుతుందా? అందుకనే 3వ అధ్యాయం కర్మయోగంలో చెప్తాడు మేడం, సదృశం చేష్టతే స్వశాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిని యాంతి పూతాని నిగ్రహం కిం కరిష్యతి. నాయన అర్జున, ఎట్టి జ్ఞానవంతుడైనను తన స్వభావం అనుసరించే ప్రవర్తించును. భూతజాలములన్నీ ప్రకృతిబద్ధములే. ఈ రకమైనటువంటి స్వభావంతో ప్రవర్తించేటువంటి మానవుడు ఇది మార్చుకోవడానికి బయట చేసేటువంటి మార్పుల వల్ల ఈ పెద్ద ప్రయోజనం ఉండదయా. జరగవలసినటువంటిది మూలంలో మార్పు జరగాల. ఇప్పుడు చెట్టు ఉంది మేడం, ఆ చెట్టు మనం పెరక్కోకుండా కావాలంటే కొమ్మలు కొట్టేసి రెమ్మలు కొట్టేసి ఇచ్చిపెట్టేస్తే పెరగకుండా అవుతుందా? అప్పటికి అది మూడు కావచ్చు, కానీ ఆ వాతావరణ పరిస్థితుల ఆ యొక్క వర్షాలు అవి పడితే తిరిగి ఆ యొక్క చెట్టు చిగురుస్తుంది, తిరిగి దాని కొమ్మలు రెమ్మలు ఆకులన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. ఈ విధంగా ఈ యొక్క లోపల ఈ స్వభావంతో ఎట్టి జ్ఞానవంతుడంటే తెలిసినవాడు కూడా తెలియని అజ్ఞాని ఏం చెప్పలే. అంటే జ్ఞానవంతుడంటే మీ జ్ఞానం చెప్పేటువంటి వాడు, జ్ఞానం వినేటువంటి వాడు కూడా స్వభావాన్ని అతిక్రమించలేరయ్యా అంటాడు. ఇది ఎప్పుడు అతిక్రమించగలుగుతాడు? మూలములో మార్పు రావాల. ఏదైతే ఆ చెట్టుకు వేరు మూలమో ఆ వేరైనటువంటి ఆ మూలము ఆ యొక్క ఆత్మ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అక్కడ నీవెవరో నువ్వు తెలుసుకునేటువంటి మెలకువ పొందితే కానీ కాక ఈ స్వభావం అనేటువంటిది అంతకదే బలహీన పడిపోతుంది. కానీ నువ్వు బయట చేసేటువంటి ప్రయత్నాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదయ్యా. ఆయన మానవుడు ఏం చేస్తాడు మేడం? బయట దానినే పట్టుకుంటాడు. నేను ఏదో చేస్తే ఏదో పొందుతాను కదా, ఏదో గొప్ప పని చేస్తే ఏదో నాకు వస్తుంది కదా అని అనుకుంటాడు. అది కరెక్ట్, ఆటి వరకు అది అవసరమే. కానీ నీకు అజ్ఞానము అనేటువంటి చీకటి తొలగల్లా, నీలో జ్ఞాన ప్రకాశము అనేటువంటి వెలగల్లా. నిరంతరము ప్రపంచము శరీరము ఏ రకంగా మారుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి ప్రపంచం నుంచి మనకు ఆటుపోట్లు ఎదురవుతూ ఉన్నా, మనము దుఃఖాన్ని చెందుకోకుండా ఆనందంగా జీవితాన్ని జీవించాలా అంటే మాత్రము మనకేం కావాలా? ఆత్మజ్ఞానంగా మనల్ని మనం తెలుసుకోవడం అనేటువంటిది కావాలా. అది మూలంలో జరిగేటువంటి మార్పు అది మేడం. అందుకని చాలామంది ఏమంటారంటే, అయ్యో కోపం రాకూడదే, అసూయ ఉండకూడదే, క్రోధం రాకూడదు. ముక్కుని తర్వాత పడసం రాకుండా ఉంటుంది మేడం. శరీరంతో ఉంటాము, వస్తూ ఉంటాయి. కానీ కోపము వస్తుంది, క్రోధము వస్తుంది, అసూయ వస్తుంది. కానీ ఏ సాధనను నువ్వు పట్టుకోగలిగితే, ఏవైతే మానవునికి ప్రతిబంధకాలుగా ఉన్నాయో అవే మోక్షాన్ని అందించేదానికి సాధనాలుగా ఏవంగా ఉపయోగపెట్టుకోగలుగుతావో ఆ రకమైనటువంటి సాధనను మానవుడు ఎప్పుడైతే పట్టుకుంటాడో ధ్యాన సాధనను, అప్పుడు ఏది మానవుడికి ప్రతిబంధకం కాదు మేడం. తాత్కాలికంగా రావచ్చు, ఆ వచ్చేటువంటి వాటిని వాడు ఎంత ప్రతిబంధకమైనటువంటి పరిస్థితి వానికి ఎదురవుతా ఉన్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యాన సాధనలో వాడు లోపల మేల్కోవడం అనేటువంటి విధానాన్ని ఎప్పుడైతే వాడు ప్రయత్నం చేస్తాడో ఇవన్నీ కూడా ఆ సాధనకు ఉపయోగకరాలుగా మారిపోతాయి. లేట్ అయ్యేటువంటి సాధన అతి తొందరగా వాడు ఆత్మ సాక్షాత్కారము ఆత్మ మెలకువను పొందడానికి ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణాలుగా ఇవి మారిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఆ సాధన బలము ఈ విధానంలో ఉంది మేడం. అందుకే అతి సామాన్యులు కూడా మనందరం కూడా ఈ విధంగా మాస్టర్లుగా ఎదగలుగుతూ ఉంటాము. అందుకే ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ప్రకాశము ద్వారానే ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి పోవల్లయా. పాపము కానీ పుణ్యము కానీ లోపల ఉండేటువంటి జీవునికి సంబంధం లేనే లేదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి చంతవహ. ఈ యొక్క జ్ఞాన ప్రకాశం పైన అజ్ఞానం అనేటువంటి స్వభావం ఆవరించడం చేత జీవులు మోహితులవుతూ ఉన్నారు. వాడు అనుకుంటా ఉన్నాడంటే ఇది నేను అని అనుకోవడం వల్ల భావమే బంధంగా ఉంది. ఇది ఎట్లా కలుగుతుందంటే జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవనిలో అయితే ఆత్మ జ్ఞాన ప్రకాశము అనేటువంటిది ఒక సూర్యుడిలాగా ప్రకాశిస్తుందో ఆ యొక్క ప్రకాశము ద్వారానే వానిలో అంధకారం అనేటువంటి అజ్ఞానం చీకటి మాయమైపోయి వానిలో ఆ యొక్క ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి వెలుగును వాడు గుర్తించగలుగుతాడయా, వాడు తెలుసుకోగలుగుతాడు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. ఇది జ్ఞానము ద్వారానే ఇది తొలగిపోతుంది మేడం. జ్ఞానం లేకపోతే తొలగేదానికి అవకాశం లేదు.
అందుకనే ఇది ఎట్లొచ్చింది, నేను ఏ రకమైనటువంటి కర్మలు చేయడం వల్ల ఇది వచ్చింది, ఏ రకమైనటువంటి కర్మలు చేస్తే ఇది పోతుంది, ఇవన్నీ అవసరం లేదు మేడం. దాన్ని మనము తీసేసుకోవాలంటే ధ్యాన సాధన అనేటువంటి సూటైనటువంటి విధానాన్ని పట్టుకుంటే దానివల్ల లోపల ఉండేటువంటి ఆ జ్ఞాన ప్రకాశం మనలో మేల్కొనగలిగితే ఈ అజ్ఞానం అనేటువంటి చీకటి పటాపంచలయ్యి వానిలో జ్ఞానము సూర్యుని లాగా ప్రకాశించి వాని పరమాత్మ తత్వాన్ని వాడు తెలుసుకునేలా చేస్తుందయ్యా నాయన అర్జున. ఇప్పుడు ఏడో బయటికి పోయినాము, ఒక బుడద కాలుకి తొక్కినాం మేడం, అది బుడదో ఏదో తొక్కినాం, ఇంటి దాకా వచ్చినాం. ఆ మనం తొక్కిండేటువంటి బుడదే మనకే ముక్కులకు చాలా చెడుగా వాసన కలుగుతూ ఉంది. అప్పుడు ఏమంటాము, ఇది ఏడ తొక్కినాము, ఇది ఏమి బుడదా, ఇది ఎక్కడికి వచ్చిందని చెప్పి దాని గురించి చూస్తామా? ఫస్ట్ పోయి కడుక్కుంటామా? ఫస్ట్ పోయి జలంతో కడుక్కుంటాము. అందుకనే మనలో ఉండేటువంటి ఈ దుఃఖము అనేటువంటి కలిగించేటువంటి ఈ యొక్క అజ్ఞానం అనేటువంటి ఈ స్వభావం వల్ల జరిగేటువంటి దాన్ని మనము వెంటనే తీసేసుకోవాలా, మనం ఆనందంగా ఉండాలా అంటే జ్ఞాన ప్రకాశము అనేటువంటిది ఒక్కటే మనకు లక్ష్యము. ఆ జ్ఞాన ప్రకాశం ఏ విధంగా మనలో వెలుగుతుందో, మనలో ఆ జ్ఞాన స్వరూపం అనేటువంటి మెలకువ ఏ విధంగా మనకు కలుగుతుందో ఆ విధమైనటువంటి సాధనను మనం ఒక్కదాన్ని మనం పట్టుకోగలిగితే వేరేటివన్నీ వదిలిపెట్టడం ద్వారా మనం ఆటోమేటిక్గా దాన్ని సాధించగలుగుతాం మేడం. అందుకనే యోగవేమని చెప్తాడు, స్వానుభూతి లేని శాస్త్రవాసన చేత సంశయము తీరదు సాధకునకు, చిత్రదీపమునకు చీకటి తొలగునట్లు విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. స్వానుభవము అనేటువంటి దీపం లోపల వెలగల్లయ్యా. కరెంటు పోతే రూమ్ అంతా చీకటిగా ఉంది కదా అని చెప్పి ఒక స్కెచ్ పెన్ తీసుకొని దీపం వేసి నువ్వు ఫోటో కనిపిస్తే వెలుగు రాదయ్యా. శాస్త్రము అనేటువంటిది ఇప్పుడు చెప్తా ఉన్నాను, మనం వింటా ఉండం. ఇది జ్ఞానం మాత్రమే, ఇది అనుభవానికి రావాలా, ఇది విజ్ఞానంగా పరిణమించాలంటే మనం కూర్చొని మన యొక్క శరీరాన్ని మనసును నిలవరింపజేసి లోపల ఆత్మ మెలకువను మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడే మనలో జ్ఞాన ప్రకాశం అనేటువంటిది మేల్కొంటాం. ఇది స్వానుభవము. స్వానుభూతి లేని శాస్త్రవాసన ఇది వాసనగా మారకూడదు మేడం. నేనే చెప్తాండా అనేది ఇది కూడా ఒక వాసనగా, వీళ్ళు నాకు పూలారాలు వేస్తారా, ఏమైనా సన్మానాలు చేస్తారా, చేయకపోతే చేయలేదే, చేస్తే అయ్యో చేసినారేమో సంతోషపడము, చేయకపోతే చేయలేదే అని బాధపడము, ఈ రకంగా మనము పారేసుకోకూడదాయా, దీంతో ముడిపెట్టుకోకూడదు. దీన్ని ఒక అవకాశంగా మనం ఉపయోగించుకొని మనలో ఉండేటువంటి స్వానుభూతిని పొందడానికి దీన్ని ఎప్పుడైతే మనం ఉపయోగపెట్టుకోగలుగుతామో ఈ వినడము ద్వారా శ్రవణము అద్భుతమైనటువంటి శ్రవణం మేడం. ఆ రకంగా శ్రవణం మనకు ఉపయోగపడాల, ఇది ఆగిపోవడానికి ఉపయోగపడకూడదు. ఈ రకంగా స్వానుభూతి లేని శాస్త్రవాసన చేత సంశయము తీరదు సాధకునకు. సంశయాలు తీరవు మేడం. ఎంత మనము ఈ యొక్క చెప్పుకుంటా ఉన్నా వింటా ఉన్నా మన సంశయాలు అయితే ఉండేటి అట్లే ఉంటాయి, కొన్ని తొలుగుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి పుడతా ఉంటాయి. మనము మూలంలో ఆ యొక్క జ్ఞానంగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మాత్రమే మనలో అన్ని సంశయాలు దూరం అవుతాయి. అది మేడం. ఈ రకంగా ఈ జ్ఞానానుభూతిని చెందినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడంటే సమదర్శనంతో ఉంటాడయ్యా అంటాడు. నేను ఎక్కువ వాడు తక్కువ, నేను చెప్తా ఉండను కదా అని చెప్పి నేను ఎక్కువ,